గైస్ ఈరోజు మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే సబ్జెక్ట్ను నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే సబ్జెక్టు మనకు ఎందుకనగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ టు క్రియేట్ వన్ న్యూ ప్రోడక్ట్, ఒక కొత్త ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేశాడు అనుకో, ఆ ప్రోడక్ట్ను బి అనే పర్సన్ కాపీ కొట్టుకోకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బి అనే పర్సన్ కాపీ కొట్టకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలానే యూజ్డ్ ఇన్ షేప్స్, ఒక షేప్ అనేది మనం డిజైన్ చేసామనుకో, డిఫరెంట్ షేప్, బాగా కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యే షేపు మనం డిజైన్ చేసామంటే ఆ షేప్ను వేరే కంపెనీ వాళ్ళు కాపీ కొట్టుకోకుండా, ఇన్ఫ్రింజ్మెంట్ తీసుకోకుండా, అలానే డిజైన్, ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేసామనుకో, ఆ డిజైన్ను వేరే కంపెనీ వాళ్ళు కాపీ కొట్టుకోకుండా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు. ఓకే గైస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ ఆఫ్ creation of human minds which have both the moral and commercial values. క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ మైండ్, మనకి ఒక ఇన్నోవేటివ్ థాట్ వచ్చినప్పుడు, అది క్రియేషన్ మనం చేసినప్పుడు మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనే సబ్జెక్ట్, ది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది సెక్యూరింగ్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, మనకి సెక్యూరిటీ, నాలెడ్జ్ అనేది మనకి సెక్యూర్గా ఉంచుకోవడానికి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలానే గైస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ లిటరేచర్ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్. లిటరసీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్ కమ్స్ అండర్ ది బుక్స్, పెయింటింగ్, మ్యూజిక్, మూవీస్, రేడియో, గేమ్స్ and other artistic works. These are all takes place to the copyright. Books, patent, these are all takes place to the copyright. The copyright symbol is C. And industrial property lo product, process product takes place to the patent, trademark, industrial design and trade secret, layout design, integrated geographical indications. These are steps, step by step, what is patent, what is trademark అని మనం స్టెప్ బై స్టెప్ దాని గురించి తెలుసుకుందాం. గైస్, పేటెంట్ అనగానే ఏ పేటెంట్ విచ్ డిస్క్రైబ్స్ అన్ ఇన్వెన్షన్ ఆఫ్ విచ్ ద ఇన్వెంటర్ క్లైమ్స్ ద ఎక్స్క్లూజివ్ రైట్. ఒక ఇన్వేషన్ ప్రోడక్ట్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్కి మనం పేటెంట్ అనేది తీసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే, ఇన్వేషన్ పేటెంటబుల్ కావాలి, మనం పేటెంటబుల్గా కావాలంటే ఆ ప్రోడక్ట్ మస్ట్ అండ్ షుడ్ బి న్యూ, యూజ్ఫుల్ టు ద సొసైటీ, నాట్ ఆబ్వియస్, అండ్ పెర్టైన్స్ టు పేటెంటబుల్ సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించింది అయి ఉండాలా. అలానే రిలేట్స్ టు ఏ ప్రాసెస్ ప్రోడక్ట్, బోత్ ఆఫ్ దెమ్, ప్రాసెస్ ప్రోడక్ట్కైనా సంబంధించినది అయి ఉండాలి, ఒక మిషన్కి సంబంధించినది అయినా ఉండాలి. బీ క్యాపబుల్ ఫర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి యూజ్ అయ్యేది అయినా ఉండాలి. దెన్ యూ క్యాన్ బి టేక్స్ ప్లేస్ టు ది పేటెంట్ రైట్స్. అప్పుడు మనకి పేటెంట్ రైట్స్ అనేవి వచ్చాయి. ఓకే గైస్, అండ్ ట్రేడ్మార్క్ మీన్స్, ట్రేడ్మార్క్ అనగానే ఏ సింబల్, లోగో, వర్డ్, సౌండ్, కలర్, డిజైన్ ఆర్ అదర్ డివైస్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఏ బిజినెస్, ఒక బిజినెస్ని ఐడెంటిఫై చేసుకోవడానికి కోసం, ఆర్ ఏ ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేసుకోవడం కోసం ట్రేడ్మార్క్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ క్యాన్ టేక్ ఏ నైక్ కంపెనీ గైస్, లోగో, నైక్ కంపెనీ లోగో, and Apple company, Apple symbol logo, and I am love it is symbol M. These are all the logos to identify the business
ఆర్ ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేసుకోవడానికి కానీ బిజినెస్ ఐడెంటిఫై చేసుకోవడానికి కోసం ట్రేడ్ మార్క్ అనేది యూజ్ చేస్తారు. ఓకే గైస్, ఈ ట్రేడ్ మార్క్ అనేది టీఎం వచ్చిందని అనుకో, ఆ ట్రేడ్ మార్క్ అనేది టీఎం అనేది ఇంటెంట్ టు యూజ్ అప్లికేషన్ ఆఫ్ ఫీల్డ్ ఫర్ ప్రోడక్ట్. ఇట్ ఈజ్ నాట్ గెట్ ఏ సర్టిఫికేట్. మనము సర్టిఫికేట్ పెట్టుకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఒక అప్లికేషన్ కోసం యూజ్ చేసినప్పుడు అనుకో ఒక ప్రోడక్ట్ని, అది టీఎం అని వచ్చింది గైస్, టీఎం అని వచ్చింది. ఓకే, అండ్ ఎస్ఎం ఇంటెంట్ టు యూజ్ అప్లికేషన్ ఫీల్డ్ ఫర్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ జియో సర్వీస్, ఎయిర్టెల్ సర్వీస్, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ది యూ క్యాన్ టేక్స్ ప్లేస్ టు ది ఎస్ఎం అండ్ సర్వీస్ ఇచ్చేటప్పుడు మనం తీసుకోవచ్చున్నప్పుడు ట్రేడ్ మార్క్ సింబల్ వచ్చేసి ఎస్ఎం వచ్చింది. అండ్ రిజిస్ట్రేషన్ ట్రేడ్ మార్క్, మనం ఒక ప్రోడక్ట్ అనేది ఫుల్గా రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ సింబల్ ఒక ఆర్కి రౌండ్ సర్కిల్ వచ్చేసి వచ్చింది. అప్పుడు మనము ఆ ప్రోడక్ట్ మీద ఫుల్ రైట్స్ మనకు ఉన్నాయి. ఓకే గైస్, ఓకే. లేఅవుట్ డిజైన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మీన్స్ refers to the specific manner in which transistors and other circuitry elements of integrated circuits are laid out in a semiconductor. Integrated circuits includes lead wires or connecting such as element. Okay guys, integrated circuits, for example you can take one circuit on this design is based on the integrated circuits. ఓకే గైస్, ఇది ఉంది కదండి గైస్, మనం దీన్ని కాపీ కొట్టుకోకుండా ఈ డిజైన్ అనేదాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇవి లైక్ సెన్సార్స్, ఈ డిజైన్ ఉంటుంది కదా, ఇంటిగ్రేటెడ్ డిజైన్ ఉంటుంది గైస్, ఇంటిగ్రేటెడ్ డిజైన్. ఈ డిజైన్ అనేది వేరే వాళ్ళ కాపీ కొట్టుకోకుండా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ డిజైన్స్ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ డిజైన్స్. ఆ రెసిస్టర్స్ కానీ సర్క్యూటరీ కానీ ఏదానికైనా మనం పేటెంట్ కానీ తీసుకోవచ్చు. మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు మనకు ఆల్ రైట్స్ అనేటివి ఈ ప్రోడక్ట్ మీద ఉన్న ప్రతి ఒక్క రైట్ అనేది మనకి మన మీద ఉంటుంది, వేరే వాళ్ళు కాపీ కొట్టుకోకుండా. ఓకే గైస్, మనకి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే దాన్ని చేసుకోవడం వల్ల, రిజిస్టర్ చేసుకోవాలి. ప్రొటెక్షన్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిజైన్. ఆ డిజైన్ మీద మనము అమౌంట్ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసింటాం కదా ఫ్రెండ్స్, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు సేవ్ అవుతుంది. ఇన్ఫ్రింజ్మెంట్ అనేది తీసుకోకున్నట్ల మనకు సేవ్ అయిపోతూ ఉంటుంది. అంటే ట్రేడ్ సీక్రెట్ మీన్స్ ట్రేడ్ సీక్రెట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కెన్ ఇంక్లూడ్ ఏ ఫార్ములా, ప్యాటర్న్, కాంపిలేషన్ అండ్ ప్రోగ్రామ్, డివైస్, మెథడ్, టెక్నిక్స్ ఆర్ ప్రాసెస్. ట్రేడ్ సీక్రెట్ అనగానే ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతి లడ్డు తీసుకున్నాం గైస్. తిరుపతి లడ్డుకి చేసేటప్పుడు ఒక ప్రాసెస్, ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రెసిపీ కంపేర్ టు ద నార్మల్ లడ్డుతో కంపేర్ చేసుకుంటే, మనం మన హౌస్లో చేసుకునే లడ్డుతో కంపేర్ చేసుకుంటే తిరుపతి లడ్డు రెసిపీ ఈజ్ డిఫరెంట్, డిపెండ్స్ అపాన్ ద ప్యాటర్న్, ప్రాసెస్, ఇంటిగ్రేటెడ్స్, దాంట్లో కలిపే వస్తువులైనా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు ఈ ట్రేడ్ సీక్రెట్ అనేది రిజిస్ట్రేషన్ అయితే ట్రేడ్ సీక్రెట్ అనేది చేయించుకోలేము, బట్ మనం సీక్రెట్గా మెయింటైన్ చేసుకోవాలి. ట్రేడ్ సీక్రెట్ అనేది సీక్రెట్గా మెయింటైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ దీంట్లో ఉన్నది. మన ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదు, ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోకూడదు. మనం మస్ట్ అండ్ షుడ్ బి ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్గా పెట్టుకోవాలి మనతోనే. ఓకే గైస్, అండ్ ఇండస్ట్రియల్ డిజైన్. ఇండస్ట్రియల్ డిజైన్ refers to a specific shape, configuration, surface, pattern or color combination there of which produce a aesthetic impression of the article. ఒక ప్రోడక్ట్ షేప్, ఒక ఇండస్ట్రీలో ఉన్న ప్రోడక్ట్ షేపు, ఆ షేపు, కాన్ఫిగరేషన్, సర్ఫేస్, ప్యాటర్న్, కలర్, అది మనం ఐడెంటిఫై చేసుకోవడానికి కోసం ఫ్రెండ్స్ ఓన్లీ దీనివల్ల ఎటువంటి వర్క్ అనేది జరగదు మనకి వితౌట్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్, బట్ అపియరెన్స్ కోసం అనేది మనము ఇండస్ట్రియల్ డిజైన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కెన్ అబ్జర్వ్ దిస్ షేప్ ఆఫ్ ది బాటిల్ ఈజ్ డిఫరెన్స్ గైస్, అండ్ దిస్ బాటిల్ ఈజ్ డిఫరెంట్
These are all shapes. Shapes is difference for different types of companies. Depends upon companies. షేప్ ఒక కంపెనీని బట్టి షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, ఓన్లీ అపిరెన్స్ మనం చూడడానికి ఓన్లీ యూజ్ అవుతుంది ఫ్రెండ్, వితౌట్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్. దీనివల్ల మనకు వర్క్ అయితే ఓకే గైస్. అండ్ geographical indications. A geographical indications is a sign used on products that have specific geographical origin and possess a quality or reputation that are due to that origin. Guys, this is only made in China. Geographical indications are made in China. These are comes see in the watch friends. Here is there made in China. Observe friends, this is not cleared. Made in China. After that another one is observed in made in India. This is very clear to visible. Children friends, need to children make in India, made in India. These are all the geographical indications friends. Thank you for watching this video. Bye.